సింహాచలం దేవస్థానంలో జరిగిన దుర్ఘటనలో 7 మంది చనిపోవడం 100% ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చేసిన హత్యలే అని అన్నారు బీజేపీ ధార్మిక సెల్ కో కన్వీనర్ ఫణీంద్ర. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ను ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది అన్నారు. ఘటనపై విచారణకు ఏర్పాటైన త్రిసభ్య కమిటీని టైంపాస్కు మాత్రమే వేశారు అని విమర్శించారు. హైదరాబాద్లో సంధ్యా థియేటర్ ఘటన కేసులో సినీ హీరో అల్లు అర్జున్ అరెస్టు చేశారు అని, మరి సింహాచలం దుర్ఘటనలో ఇప్పటి వరకు ఎవరిని ఎందుకు అరెస్టు చేయలేదు అని ప్రశ్నించారు ఫణీంద్ర. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక రోడ్డు మీద ఒకళ్ళు ఎవరైనా సరే ఒక కార్ యాక్సిడెంట్ చనిపోతే దాన్ని ఎలాగైతే హత్యగా భావించి యాక్సిడెంట్గా భావించి వాళ్ళు రిమాండ్కి పంపిస్తారో వీళ్ళను కూడా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోకూడదు. ఎందుకంటే ఒక సినిమా యాక్టరు ప్రత్యక్షంగా అల్లు అర్జున్ లాంటి సినిమా యాక్టరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒకరు చనిపోవడానికి కారణమైనప్పుడు ఆయన్ని ఎలాగైతే నిష్పక్షపాతంగా ఆ ప్రభుత్వం వ్యవహరించి పోలీసు వారు వ్యవహరించి ఆయన ఇమీడియట్గా అరెస్టు చేసి ఒక రోజు పాటు జైల్లో పెట్టేటువంటి వ్యవస్థను కల్పించినటువంటి యొక్క న్యాయస్థానం చట్టాలు ఈ రోజున ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఎండోమెంట్ వ్యవస్థ ముసుగు ఎందుకు పనికిరానటువంటి వ్యవస్థ ఈ రోజు వరకు కూడా వాళ్ళకి క్షమాపణ చెప్పకపోవడం, మొన్న రీసెంట్గా జరిగిన తిరుపతి తొక్కిసలాట మరవక ముందే ఈ రోజున ఈ విధంగా జరగడం, అలాంటి వాళ్ళని ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని ఎండోమెంట్ వ్యవస్థలో వేయడము ఇది ప్రభుత్వం యొక్క తప్పు.